నమస్కారము. నేను మీ నోముల రమేష్ ఋషి. కేవలం మీ నామ సంవత్సర మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. పూర్వాభద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు మీనరాశి. ఆదాయము 8, వ్యయము 11, రాజపూజిత 1, అగౌరవము 2. ఈ రాశి వారికి గురుడు అర్ధాది నుండి 11 సెప్టెంబర్ 2017 వరకు కన్యా రాశులు 7వ స్థానములో శుభుడవడం వలన రాజకీయ వ్యవహారాల్లో జయము, ఆరోగ్యము, అభిష్ట కార్యసిద్ధియు, మానసిక ఉల్లాసము, గౌరవాది వృద్ధియు మొదలగు శుభములు కలుగును. సంవత్సరాంతము తులారాశులు 8వ స్థానంలో అశుభుడవడం వలన రాజభీతియు, అధైర్యము, కోపాధిక్యత, హద్దు మీరు ప్రవర్తించుట మొదలగు చెడు ఫలితాలు కలుగును. శని అర్ధాది నుండి 21 మే 2017 వరకు మరలా తేదీ 17 నవంబర్ 2017 నుండి 16 నవంబర్ 2017 వరకు వృశ్చిక రాశిలో వక్రగతి 9వ స్థానంలో అశుభుడు అవడం వలన మనో విచారము, కష్ట నష్టములు, పాప కార్యాచరణము, అన్ని రంగాల్లో వ్యతిరేకత, వృధా భ్రమణము, చే వృత్తియందు చిక్కులు, ప్రయత్న కార్యములు చెడిపోవుట మొదలగు చెడు ఫలితము కలుగును. రాహువు 15 ఆగస్టు 2017 వరకు సింహరాశిలో 6వ స్థానంలో శుభుడవడం వలన సాహసము, సూక్ష్మబుద్ధి, పరాక్రమ, శత్రునాశనము, సర్వకార్యానుకూలత, ధనలాభము మొదలగు శుభఫలములు కలుగును. తదా సంవత్సరాంతం కర్కాటక రాశిలో 5వ స్థానంలో అశుభుడు అగుట వలన భార్యాపుత్రాలతో విరోధము, అకాల భోజనము, మానసిక చింతయు, ధనవ్యయము, దారిద్ర బాధయును, శత్రు భయమును కలుగును. అర్ధాది 15 ఆగస్టు 2017 వరకు కుంభరాశిలో 12వ స్థానంలో అశుభుడగుట వలన కుటుంబ కలహములు, దేశ సంచారము, వ్యాధి పీడ, భయము, నానావిధ కష్టములు, తరచు ప్రయాణములు, మంచి పనులకు అవాంతరములు, స్థానచలనము కలుగును. తదా సంవత్సరాంతము మకర రాశిలో 1వ స్థానంలో శుభుడవడం వలన అనారోగ్యము, పశులాభము, భోజన సౌఖ్యము, కార్యానుకూలత, సంతాన సౌఖ్యము మొదలగు శుభతాలు కలుగును. ఈ విధంగా మీన రాశి వారి యొక్క ఫలితాలు శుభం.